హాయ్ అండి. నమస్తే. అపశృతులు 7వ భాగం. రాత్రి 8 గంటల వేళ సరాసరి ట్రైన్ దిగి శ్రీనివాసయ్యరు ఇంటివైపు నడిచాడు రామకృష్ణ. భోజనం ముగించి డ్రాయింగ్ రూంలో కూర్చున్న శ్రీనివాసయ్యరు పేపరు చూస్తూ అడుగుల చప్పుడుకి తలెత్తి అటువైపు చూసి హుందాగా నవ్వుతూ, ఇదేనా రావడం? రా, తాతగారు కులాసానా అని ప్రశ్నించాడు. ఎవ్వరితోనూ మాట్లాడకుండానే అన్ని విషయాలు తెలుసుకోగల కుశాగ్ర బుద్ధి అయినది. అలానే మంచాన ఉన్నారండి అంటూ బిడియంగా, వాసు వాసు ఉన్నాడా అడిగాడు రామకృష్ణ. ఆ లోపల డైనింగ్ రూంలో ఉన్నట్టున్నాడు. ఇవాటికి ఉండిపో, రేపు నీ రూంకి వెళ్దువుగాని ఆజ్ఞాపించినట్లయింది ఆయన గొంతు. భోజనం చేస్తున్న విశ్వనాథన్, వాసురావు, వారికి వడ్డన చేస్తున్న రాధ. హ్యాండ్ బ్యాగ్ రెండో చేతిలోకి మార్చుకుంటూ చిన్నగా దగ్గాడు రామకృష్ణ వారి వైపు చూస్తూ. అందరూ ఒకేసారి గుమ్మం వైపు చూశారు. రా, ఇదేనా రావడం? బ్యాగు నా గదిలో పెట్టిరా. రాధా, అతనికి కూడా అన్నం వడ్డించేయి అన్నాడు వాసురావు. మీరు కానివ్వండి, స్నానం చేయాలి. అక్క ఏరి అడిగాడు రామకృష్ణ. అమ్మకి జ్వరంగా ఉంది. రాధా, అతనికి నీళ్లు రెడీగా ఉన్నాయో లేవో చూడు అన్నాడు వాసురావు. వెళ్లబోతున్న రాధ, వడ్డన పూర్తయ్యాక వెళ్ళు అన్న విశ్వనాథన్ మాటలకు నిలుచుండిపోయింది. అప్పటి వరకు అతను అలా నిల్చోబెడితే బావుండదు. సాంబారు, నెయ్యి, పెరుగు టేబుల్ మీద ఉంచి వెళ్ళు అన్నాడు వాసురావు. అలాగే చేసింది రాధ. ఎవ్వరూ లేకుండా చూసి నెమ్మదిగా, నువ్వేం అలా డల్గా ఉంటున్నావు, ఒంట్లో బావుండలేదా అడిగాడు రామకృష్ణ. తాను వచ్చిన 10 రోజుల నుంచి తాను అడిగిన ప్రశ్నకు పొడిగా సమాధానం చెప్పి మౌనంగా ఉండిపోతున్న రాధని ఓ రోజు, ఏమీ లేదు. ఏదో ఉంది. మాట్లాడవా? అబ్బా, విసిగించకు రాధా. నీ ఈ మౌనానికి, ముభావానికి అర్థమేమిటి? ఎందుకు అలా ఉంటున్నావు? నాతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నావు. ఏదో జరిగింది. ఏమీ జరగలేదు కృష్ణ. నన్ను, నా ఉనికిని నేను తెలుసుకున్నాను. పేలవంగా నవ్వింది రాధ. నిన్ను, నీ ఉనికిని అన్నీ తెలుసుకుని నిన్ను నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మనిద్దరం స్వతంత్రులం కాము. ఎందుకు కాము? నిర్భాగ్యురాలిని, దరిద్రురాలిని, ఇంకా అనామకురాలిని. నన్ను పెళ్లి చేసుకుని మీరు ఏమి సుఖపడతారు? తల్లి, తండ్రి, మీ బంధువులు అందరూ మిమ్మల్ని ఆడిపోసుకుంటారు. నాకేదో భయంగా ఉంది. మరెప్పుడూ దయచేసి ఇలాంటి ప్రసక్తి తీసుకురాకండి. ఒక స్నేహితుడిగా, ఆప్తుడిగా మాత్రమే నాకు ఉండిపోండి. ఆమెకి ఎందుకో దుఃఖం కట్టలు తెంచుకొచ్చింది. చీరచెంగుతో కళ్ళొత్తుకుంటూ రోదిస్తుంది రాధ. పరిశీలనగా ఆమె వైపు చూస్తున్నాడు రామకృష్ణ. కొన్ని క్షణాలు మౌనంగా దొర్లిపోయాయి. నేను వెళ్ళాక నీకెవరన్నా నాతో చనువు ప్రదర్శించొద్దని హెచ్చరించారా అన్నాడు రామకృష్ణ. ఒకసారి అతని వైపు చూసి, వాసురావు తననన్న ప్రతి మాట చెప్పింది రాధ. ఇంకా విశ్వనాథన్ తనకు దగ్గరవబోతున్నట్లు అనుమానిస్తున్నానని కూడా చెప్పింది. రామకృష్ణ వదనం ఒక్కసారి కోపంతో ఎరుపెక్కింది. మళ్ళీ కొన్ని నిమిషాల మౌనం తర్వాత, నీ వయసు ఎంత రాధా అని అడిగాడు తను. 16 నిండాయి. శ్రీనివాసయ్యరు నీకేదైనా సంబంధం చూసి పెళ్లి చేస్తే చేసుకుంటావా అడిగాడు రామకృష్ణ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. తన అడ్డంగా ఊపింది రాధ. మరి ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. పరీక్ష పాస్ అయ్యి ఏదైనా ఉద్యోగం చేసి నన్ను నేను పోషించుకుంటాను. తరువాత ఆయువు చెల్లితే అందరిలాగే బుగ్గైపోతాను, సరే? మళ్ళీ ఆమె కళ్ళు వర్షించాయి. పిచ్చి రాధా, ఏడవకు. ఎన్ని అవాంతరాలొచ్చినా, ఎవరు అడ్డం వచ్చినా నిన్ను నాదాన్ని చేసుకుంటాను అంటూ చొరవగా ఆమె కన్నీళ్లొత్తాడు రామకృష్ణ. వాసు, రాధకి నువ్వేమైనా జాగ్రత్తలు చెప్పావా? నవ్వబోతూ అడిగాడు రామకృష్ణ. చాలా రిజర్వ్డ్గా ఉంటుంది. చెప్పాను. ఏ? నన్ను ఒక ఫూల్లా, స్కౌండ్రల్లా భావిస్తున్నావన్నమాట. నిష్ఠురాలాడకు భాయ్. మా ఇంటి ఆడపిల్లకు మేం పెట్టవలసిన అదుపులు మేం పెట్టడం మా బాధ్యత కదా. ఇప్పటికే రాధ జీవితం రకరకాలుగా నలిగిపోయింది కృష్ణ. అమ్మ తన కూతురుగా భావిస్తున్న ఆ పిల్ల నాకు చెల్లెలు. రాధ కోసం, రాధ సౌఖ్యమైన జీవితం గడపడానికి ఏమైనా చేస్తాను. ఆవేశంగా అంటున్న వాసురావు ముందుకి చెయ్యి చాపుతూ, అలా దైవసాక్షిగా, హృదయపూర్వకంగా మాటియ్యి అన్నాడు రామకృష్ణ అతని మాట కడ్డొస్తూ. రామకృష్ణ చెయ్యి మృదువుగా తట్టి వదులుతూ, గాలిలో మేడలు కట్టబోతున్న రాధను మందలించాను. కృష్ణ, నువ్వు నిజంగా పెద్దల్ని ఎదిరించి కట్నము కానుకలు వదిలి ఉదారంగా రాధను భార్యని చేసుకుంటే అభినందించవలసిందే. కానీ లేదు, ఏమీ లేదు.
ఇవాళని కాదు, ఏనాడన్నా రాధనే భార్యగా చేసుకుంటాను, లేకపోతే ఇలాగే ఉండిపోతాను. అబ్బో, అంత ముదిరిందన్నమాట పాకం. బాబు జాగ్రత్తరా, పెళ్లి కాకుండా వ్యంగ్యంగా నవ్వాడు వాసూరావు. చచా, ఇన్నాళ్ల స్నేహంలో ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? అందరు ఆడపిల్లల ముందు బుద్ధిమంతుల్లా తలవాలు చేస్తావు గాని రాధ రాధ దగ్గర అంతకన్నా బుద్ధిగా మసులుకుంటాను, సరే? ఇంతలో శ్రీనివాసయ్యరు పిలవడంతో వాసూరావు వెళ్ళిపోయాడు. పార్వతికి జ్వరం తిరగబెట్టింది. కంగారుగా పెద్ద డాక్టర్ని తీసుకొచ్చారు శ్రీనివాసయ్యరు. ఎవరి వైద్యానికి లొంగని జ్వరం పార్వతిని బలి తీసుకుంది. ఆ ఇల్లే శ్మశాన వాటికలా అయిపోయింది ఆ రోజు. మతి చెలించిన వాడిలా తిరిగాడు శ్రీనివాసయ్యరు. మోగగా రోదిస్తున్నారు ఆమె కొడుకులు. పార్వతి కళేబరంపై పడి కళ్ళు వాచిపోయేలా హృదయం పగిలిపోతుంటే ఏడుస్తుంది రాధ. అందర్నీ ఓదార్చి మిత్రుడిగా ఆప్తుడిగా ఆదుకున్నాడు ఆ రోజు రామకృష్ణ. మర్నాటికంతా బంధువులు చేరారు. అమ్మ రాధ, మీ కక్కి వెళ్ళిపోయింది. బంధువులంతా వచ్చారు. వారికేమీ తెలియదు కదా, మన ఇంటి పనులు, ఎక్కడే వస్తువులున్నాయో, అందరికీ మర్యాదలు, భోజనం, కాఫీ వగైరా చూడు అన్నాడతను. అతని వదనం గంభీరంగా ఉంది. బాబయ్య, బోరున ఏడ్చింది రాధ. ఏడిస్తే తిరిగొస్తుందా తల్లి? నేను జీవించి ఉన్నంత వరకు నా రక్షణలో నీకేం భయం లేదు. నిన్ను ఓ ఇంటిదాన్ని చేసి పార్వతి ఆత్మకి తృప్తి కలిగిస్తాను అంటూ రాధ తల తన గుండెలు కదుముకుని ఓదార్చాడు శ్రీనివాసయ్యరు. చురుగ్గా తెలివిగా ఇంటి పనులు చేస్తూ పరీక్ష రాసిన రాధ తెలివికి మెచ్చుకున్నారు శ్రీనివాసయ్యరు. రాధ పట్ల ఏదో అభిమానం చూపిస్తూ ఆమెతో చనువు ప్రదర్శించే విశ్వనాథన్ ప్రవర్తన గ్రహించిన శ్రీనివాసయ్యరు తన గదికి ఏకాంతంగా కొడుకుని పిలిచి అడిగారు. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, నీ ఉద్దేశం అని. మౌనంగా ఉండిపోయాడు విశ్వనాథన్. మీ అమ్మ పోయి 6 నెలలు కావస్తుంది. ఇంటికి ఆడదక్షత కావాలి. రాధుందిగా, అతని మాటకు అడ్డొస్తూ అన్నాడు విశ్వనాథన్. ఎన్నాళ్ళుంటుంది రాధ? తనకు మాత్రం పెళ్లి చేసి అత్తవారింటికి పంపించొద్దు? కొడుకు మోహంలోకి పరిశీలనగా చూస్తూ అన్నారు శ్రీనివాసయ్యరు. మౌనంగా ఉండిపోయాడు విశ్వనాథన్. మీ అమ్మ పోయిన తర్వాత నేను పోయినట్టే లెక్క. ఇంకా ఇల్లు, హోటలు, అన్ని వ్యవహారాలు నువ్వే చూసుకోవాలి. నాకు మతిసరిగా ఉండడం లేదు. అప్పటికి మౌనమే సమాధానం. సంబంధాలున్నాయి, రేపు వెళ్ళి చూసొద్దామా? వద్దు నాన్నా. పోనీ నువ్వు ఎవరినైనా చేసుకుందామనుకుంటున్నావా? చెప్పు. నాకు జాతి, మతం, సాంప్రదాయం ఇలాంటి పట్టింపులు లేవు. ఈ ఇంటి కోడలుగా వచ్చే పిల్ల సుగుణవతై ఉండాలి, అంతే. ఇంకా తల వంచి సిగ్గుపడుతున్న విశ్వనాథన్ వైపు చిరునవ్వుతో చూస్తూ, పోనీ రాధనే మన ఇంట్లో ఉంచేసుకుందామా అని అడిగారు. అలా చేయండి నాన్న అని మరి నిలవకుండా వెళ్ళిపోయాడు విశ్వనాథన్. రాధ అందమైన, తెలివైన మంచి పిల్ల. రాధ కోడలైతే తన జీవితం, తన వార్ధక్యం నిశ్చింతగా వెళ్ళిపోతుంది. గుండెలు నిండుగా హాయిగా గాలి పీల్చుకున్నారు. రాధ ఆ ఇంటి కోడలవుతుందన్న ఊహల్లో శ్రీనివాసయ్యరు. ఆ రోజు కొడుకులిద్దరూ భోజనం చేసి వెళ్లేదాకా తాను డైనింగ్ రూమ్కి హాజరు కాలేదు శ్రీనివాసయ్యరు. ఏం బాబయ్య, ఇవాళ ఇంత ఆలస్యంగా వచ్చారు భోజనానికి? ఇలా అయితే ఆరోగ్యం పాడవదు అంది రాధ టేబుల్ మీద ప్లేట్ ఉంచి అన్నం పెడుతూ. నా ఆరోగ్యం పాడయి తొందరగా ఈ ప్రపంచాన్ని దాటిపోవాలనుందమ్మా. అతని గొంతులో ఆవేదన వీచికలు. బాబయ్య, అలా నిస్పృహ చెందకండి బాబయ్య. మేమంతా ఏం కావాలి? మీరు లేకపోతే నేను ఎలా బ్రతకాలి? దుఃఖపూరిత కంఠంతో అంది రాధ. గబగబా 4 మెతుకులు కతికి భోజనం అయిందనిపించి లేచి వెళుతూ, రాధ, ఓసారి నా గదికి రమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి అన్నారు శ్రీనివాసయ్యరు. గబగబా వంటింటి పనులు ముగించి శ్రీనివాసయ్యరు గదికి వెళ్తున్న రాధ గుండెలు ఎందుకో దడదళ్లాడాయి. రామ్మా, ఇలా కూర్చో, చిరునవ్వుతో పలకరించారు శ్రీనివాసయ్యరు. బిడియంగా అతని ఎదురుగా కూర్చుంది రాధ. మీకు అక్కిపోయిన దగ్గర నుంచి నువ్వు చాలా శ్రమపడుతున్నావమ్మా. నీపైన పెద్ద బాధ్యత పెట్టాలనిపిస్తుంది అన్నారు ఆమె వైపు పరిశీలనగా చూస్తూ శ్రీనివాసయ్యరు. అతనికి రాధ బాగా చిక్కినట్టు కనిపిస్తుంది. కక్కి పోయిందన్న బాధ కన్నా ఇంకే శ్రమలు నన్ను బాధించవు బాబయ్య. నేను మీ అందరికీ కక్కిలా సక్రమంగా భోజన సదుపాయాలు సమకూర్చలేకపోతున్నానేమో. ఆమె లేని లోటు మరి పూరించబడదు. అందుకే ఈ ఇంటి కోడలంటే విశ్వనాథనికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అలా చేయండి బాబయ్య, తొందరగా, సంతోషంగా అంది రాధ. ఈ ఇల్లు చక్కదిద్ది ఈ ఇంటి మర్యాదలు, పరువు, ప్రతిష్టలు అర్థం చేసుకుని మెసలగలిగే అమ్మాయి రావాలిగా. మౌనంగా తలవాల్చింది రాధ.
అవును, అదే సమస్య మరి అనుకుంటూ. నేనొక మాట అడుగుతాను. నువ్వు మరే సంకోచము, మొహమాటము, భయము లేకుండా నీ మనసులో నీ ఉద్దేశం చెప్పాలి. అలా చెప్పగలవా? అడిగారు శ్రీనివాసయ్యరు. అతని గొంతు గంభీరంగా ధ్వనించింది. అడగండి బాబయ్య. కృతజ్ఞతాపూర్వకంగా అతని వైపు చూస్తుంది రాధ. ఏమిటో ఆయన అడగబోయేది అనే కలవరపాటు అణుచుకుంటూ. నువ్వు ఈ ఇంటి కోడలివి కాగలవా రాధ? అంటే విశ్వనాథన్ నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. బలవంతమేమీ లేదు. నీకిష్టమైతేనే అని ఆమె వైపు పరిశీలనగా చూస్తున్నాడు శ్రీనివాసయ్యరు. తాను ఊహించని, ఎప్పుడూ అలా అనుకోని అతని ప్రశ్నకు దిమ్మెరపోయి షాక్ తిన్నట్లయి చలనం లేకుండా ఉండిపోయింది కొన్ని క్షణాలు. శ్రీనివాసయ్యరు ఆనాడు తనని దిక్కులేని అనాథగా, పనిదానిగా, దీనంగా రోధించే తనను ఆదరించి, ఓదార్చి, ఆశ్రయమిచ్చి తననొక వ్యక్తిగా రూపొందించిన శ్రీనివాసయ్యరు వ్యాకుల మనస్సుతో, తీరని ఆవేదనతో, అంతులేని దుఃఖంతో, భార్యావియోగ బాధతో తనను ఆ ఇంటి కోడలిగా చేసి ఏదో తన ఇంట్లో లోపించిన ఆనందాన్ని తిరిగి సృష్టించాలన్న తాపత్రయంతో, తాను అతని మాట కాదనదన్న విశ్వాసంతో అలా ఆశగా అర్థిస్తున్న అతని ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పాలి? విశ్వనాథన్ తనని కోరుకుంటున్నాడా? భగవాన్! అతని చురుకైన చూపులు, కటువుగా ఉండే మాటలు, ఇంకా అతను నౌకర్లను శాసిస్తుంటే ఎన్నోసార్లు అతన్ని యావగించుకుంది తను. అతనికి దయ, ఉదారత ఏ కోశానా లేవు. అతను తనని కోరుకుంటున్నాడా? తనని కాదు, తన అందాన్ని, వయస్సుని అనుభవించాలన్న తృష్ణ. తనకు తెలుసు, శ్రీనివాసయ్యరుకు తెలుసు, విశ్వనాథన్ తిరుగుబోతని. అలాంటి అతనికి భార్య అయి అతన్ని భర్తగా ప్రేమించలేను. అతన్ని ఏం సుఖపెట్టగలదు తను? గొంతు నొక్కేసే కృతజ్ఞత, ఎదురు తిరిగే స్వార్థం, తన హృదయంలో గుప్తంగా దాగిన రామకృష్ణ. మా ఉప్పు తిని మనిషిగా బ్రతికావు, నన్నెలా కాదంటావు? వికటంగా నవ్వే విశ్వనాథన్. తల తిరిగిపోతుంది రాధకు. ప్రస్తుత కర్తవ్యం ఏమిటో చెబితే తాను నిందితురాలు, కృతజ్ఞురాలు కాకుండా ఉండగలదు. నిర్ణయానికి రాలేక, జవాబు తెలియక జలజల కన్నీరు కార్చింది రాధ. ఎందుకమ్మా కన్నీరు? ఆ కన్నీటికి అర్థం నువ్వే చెప్పాలి. ఈ ఇంటి కోడలిగా నేను కోరినందుకు కృతజ్ఞతాపూర్వక ఆనంద భాష్పాలా, లేక? కాదు బాబయ్య, నన్ను క్షమించండి. విశ్వనాథన్ని ఒక అన్నగా మాత్రమే ప్రేమిస్తున్నాను. అలాగే ప్రేమించగలను. నా హృదయంలో వేళ్లు నాటిన ఆ భావాన్ని మరొకలా మార్చి భార్యగా అతనికి న్యాయం చేకూర్చలేను. అతన్ని సుఖపెట్టలేను. మరోలా నన్ను అపార్థం చేసుకోకుండా దయతో నన్ను క్షమించండి బాబయ్య. రాధ ఏడ్చింది. పొరపాటు చేశాను, తొందరపడ్డాను. మీ కక్కి మనిషి కళ్ళల్లోకి చూస్తూ భావాలు చదివేస్తాను అనేది నన్ను. ఇప్పుడు ఎదుటి మనిషి చెప్పే మాటలే అర్థం కావడం లేదు. నా మతి పూర్తిగా పోతుంది. మరి ఈ సంభాషణ అంటే ఇప్పుడు మన మధ్య జరిగిన సంభాషణ పూర్తిగా మర్చిపోదాం. పోయి రెస్ట్ తీసుకో అన్నారు శ్రీనివాసయ్యరు పిచ్చివాడిలా నవ్వుతూ. అతని వైపు జాలిగా చూసి వెళ్ళిపోయింది రాధ. ఆ సాయంత్రం మామూలుగా వచ్చిన రామకృష్ణకు, తనకు, శ్రీనివాసయ్యరుకు జరిగిన సంభాషణ చెప్పింది రాధ. విని కొన్ని క్షణాలు మౌనంగా ఏదో ఆలోచించిన రామకృష్ణ, ఉండు, రేపు వాసుతో మాట్లాడతాను. ఎలా అన్నా మన పెళ్లి జరిపించేలా చూస్తాను అన్నాడు. నాకేమో భయంగా ఉందండి. ఇంట్లో విశ్వనాథన్కి కనిపించడానికే భయంగా ఉంది అంది రాధ. చచా, బయట ఎలా తిరిగినా తండ్రి అంటే భయము, భక్తి ఉన్నాయి తెలుసా అతనికి? అతనేం చేస్తాడు నిన్ను? శ్రీనివాసయ్యరి ఇంట్లో ఎటువంటి అత్యాచారాలు జరగవు, అతను జీవించి ఉన్నంత వరకు అంటూ ధైర్యం చెప్పాడు రామకృష్ణ. పూలు, స్వీట్లు, ఏవేవో చిన్న చిన్న కానుకలు అప్పుడప్పుడు తెస్తున్నాడు రామకృష్ణ. సంతోషంగా తీసుకుంటుంది రాధ. మొదట ఏమో అనుకున్నాను గాని ఆ అమ్మాయి వంశం, సాంప్రదాయం అనుమానాస్పదమైనవని, నీ భార్య అయిన అమ్మాయి మన స్టేటస్సు, సాంప్రదాయం వీటితో సరితోగాలని నచ్చజెప్పి పెళ్లి చూపులకు తీసుకువెళ్లారు విశ్వనాథన్ని శ్రీనివాసయ్యరు. పెద్ద కట్న కానుకలతో ఆ ఇంటి కోడలిగా వచ్చింది రమణి. 4-5 రోజుల పరిచయంతో నవ్వుతూ వదిన అని పిలిచే రాధ వైపు ఆదరంగా చూసేది రమణి. ఇంటి పనులన్నీ సవరిస్తూ చనువుగా మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే రమణికి అభిమాన పాత్రురాలైంది రాధ. రామకృష్ణ అలాగే ఆమె దృష్టిలో సహృదయుడైన వ్యక్తిగా స్థానం సంపాదించుకున్నాడు. పార్వతి పోయి సంవత్సరం దాటింది. సంవత్సర కాలంలో 2 సంబంధాలు తెచ్చారు రాధ కోసం శ్రీనివాసయ్యరు. మృదువుగా తన అయిష్టాన్ని తెలియపరిచింది రాధ. నీకు ఇష్టమైన వరుణ్ణే చేస్తానమ్మా ఎప్పుడైనా. ఇలా భయపడుతూ కాక, తండ్రికి కూతురు చెప్పినట్టు నాకు ఇష్టం లేదు బాబయ్య, నేను అతన్ని చేసుకోను, తర్వాత మీ ఇష్టం అని చెప్పాలి అంటూ ఆయన కోపము, చిరాకు అభినయిస్తూ చెబుతుంటే అక్కడ ఉన్న రామకృష్ణతో సహా అతని కుటుంబ సభ్యులంతా గలగలా నవ్వారు.
మీరు దైవస్వరూపుడు బాబయ్య. మీ ఆశ్రయం పొందగలిగిన నేను ఎంత అదృష్టవంతురాల్ని. వణికే చేతులతో నమస్కరించింది రాధ. పిచ్చి తల్లి, నిన్ను చేపట్టే అదృష్టవంతుడు ఎవరో అంటూ ఆమె తలనిమిరాడు శ్రీనివాసయ్యరు. ప్రతిరోజు మీ నాన్నగారికి రాధ పెళ్లి సంగతి అడుగు అని చెప్పి విసిగిపోయిన రామకృష్ణ, ఏరా వాసు, నేను రాధని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదులా ఉంది అంటూ నిష్ఠూరం ఆడాడు. రేపు రాధ పుట్టినరోజుగా, గుర్తు చేసుకుంటానులే అన్నాడు వాసురావు. గులాబీ పూల ప్రింటు చీర, దానికి మ్యాచ్ అయ్యే జాకెట్ పీసు తెచ్చాడు రామకృష్ణ. ఆ రోజు రాధ తన పుట్టినరోజు. పిండి వంటలు చేసి అందమైన బట్టలు కట్టింది. తన వైపు ఆప్యాయంగా, తృప్తిగా, సంతోషంగా చూసే పార్వతిని తలుచుకుని ఎన్నిసార్లు కన్నీరు కార్చింది. సాయంత్రం హుషారుగా రాధని చూడ్డానికి వచ్చిన రామకృష్ణ దిగులుగా కూర్చున్న రాధ దగ్గరకొస్తూ కంగారుగా, ఏం అలా ఉన్నావు, ఒంట్లో బాగుండలేదా అని ప్రశ్నించాడు. ఒంట్లో కాదు, మనసులో. మా అందరికన్నా మా అమ్మ కోసం ఎక్కువ ఏడుస్తుంది రాధ, పాపం. అందుకే అంటారు, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని. అమ్మ ఏమైనా గారాబం చేసేది. ఇప్పుడు నాన్నగారు ఏతల్లో కని మా ఇంట్లో పారేసింది. చురుగ్గా రాధ వైపు చూస్తూ అన్నాడు విశ్వనాథన్. తనను కూడా ఇటీవల పెళ్లి కొడుకుల్ని కాదన్నట్లే కాదనుంటుందని శ్రీనివాసయ్యరు అలా తనకు చెప్పకుండా తనకే ఇష్టం లేనట్టు నటించాడని పసిగట్టిన విశ్వనాథన్ కొన్నాళ్లుగా ఏవేవో సూటీపోటీ మాటలు అంటూనే ఉన్నాడు రాధ నొచ్చుకునేలా. ఒకసారి అతని వైపు తెల్లబోయి చూసి, పోనీండి, అలాంటి మాటలతో ఆమెను నొప్పించడం ఎందుకు అన్నాడు రామకృష్ణ. వారిద్దరి వైపు ఓసారి చూసి అసహనంగా వెళ్ళిపోయాడు విశ్వనాథన్. రాధా, లే, నేను తెచ్చిన చీరతో నిన్ను చూడాలని వచ్చాను. ఇంకేదో కానుక తెచ్చాను. లేవాలి తొందరగా అన్నాడు చిన్నగా నవ్వుతూ రామకృష్ణ. కూర్చోండి, వస్తాను అంటూ వెళ్ళిన రాధ పావుగంటలో అందంగా తయారయ్యి గులాబీ పువ్వులా వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేరని గమనించి రామకృష్ణ పాదాలు స్పృశిస్తూ నమస్కరించి, ఈపై నడవబోయే నా జీవితం మీ చేతుల్లో ఉంది అంది నెమ్మదిగా ఆర్ద్రకంఠంతో. చచ్చా, అదేమిటి, అలా మొక్కడాలు అవి నాకు ఇష్టం కావు. నీకు మంచి శుభవార్త చెబుతాను, వెనక్కి తిరుగు అన్నాడు రామకృష్ణ. శుభవార్త వినడానికి వెనక్కి తిరగాల? కొంటిగా నవ్వింది రాధ వెనుదిరిగి నిల్చుంటూ. ఆమె తలలో గులాబీ పువ్వు తురుముతూ, పిహెచ్డి రీసెర్చ్కి నేను పైదేశం వెళ్ళబోతున్నాను. నిజంగా? సంతోషం చాటున ఏదో కలవరం వ్యక్తమైంది ఆమె గొంతులు. అవును, నిజమే. మీ వాసు ఇవాళ మన సంగతి వాళ్ళ నాన్నగారిని అడుగుతానన్నాడు. ఏమిటండి ఆ కంగారు? మన సంగతి వాళ్ళ నాన్నగారికేం తెలుసు? ఇప్పుడు తెలుసుంటుంది. నీ తలలో నేను గులాబీ ఉంచుతుంటే ఆయన వరండాలోంచి వెళ్తూ చూశారు. ఆ గొంతులో ఏదో కలవరం. అయితే వారిద్దరి ప్రేమ సంగతి ఏమిటని వాసురావుని అడగొచ్చు. సరే, గాలివాన రాబోతుంది, తట్టుకోవాలి ఇద్దరం. కానీ కృష్ణ, వారి సంగతి వదిలే, నేను అడుగుతున్నాను. మీరేమిటి ఆలోచించారు? మన సంగతి మీ అమ్మా నాన్న వాళ్లతో చెప్పారా అడిగింది రాధ, కాస్త సిగ్గు చిలిపితనము కలిపి. అమ్మా నాన్నతో చెప్తే అసలు ఈ జన్మకి మనిద్దరికీ పెళ్లి కాదు. అందుకే మీ బాబాయ్యను ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను. మీరు పైదేశం ఎప్పుడు వెళ్తారు? బహుశా ఈ నెలాఖరున. వాసురావు కూడా సెలెక్ట్ అయ్యాడు. నాకేదో భయంగా ఉంది. ఎన్నాళ్ళుంటారక్కడ? 2 ఏళ్లేగా. బహుశా ఎంతలో తిరిగొచ్చేస్తాను. మళ్ళీ ఈ ఛాన్స్ వదులుకుంటే. అబ్బే వద్దు, వెళ్ళండి. బాబాయ్య బ్రతికున్నంతకాలం నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు గర్వంగా అంది రాధ. మరి వెళ్ళిరానా? మా వాసు ఇంకా రాలేదు. ఆహా, ఉండండి. కాఫీ టిఫిను తీసుకోకుండానే మీరు వచ్చారని వదినికి చెబుతాను. ఆమె ఆమె అంటూ రాధ వైపు చూశాడు రామకృష్ణ. అవును, తల్లి కాబోతుంది. ఆమె పుట్టింటి నుంచి జాబ్ వచ్చింది. కానీ బాబాయ్య ఇట్లా పంపించడానికి వీల్లేదని రాశారు. కక్కిపోయిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన వదనంలో ఆనందం కనిపిస్తుంది. మరి కూర్చోండి అంటూ లోపలికి వెళ్ళింది రాధ. కాఫీ టిఫిను కానిచ్చి, నేను వచ్చి వెళ్ళినట్లు వాసుకి చెప్పు అంటూ వెళ్ళిపోయాడు రామకృష్ణ. అతని వెనక గేటు వరకు నడిచి తిరిగి వస్తున్న రాధా అన్న తీవ్రమైన కటువుగా ధ్వనించిన శ్రీనివాసయ్యరు పిలుపుకి పెనుగాలికి ఆ తల ఊగిందొక్కసారి. నీతో మాట్లాడాలి, ఒకసారి నా గదికిరా. అదే గొంతుతో ఆజ్ఞాపించాడాయన. దడదళ్లాడే గుండెతో, వణికే కాళ్లతో నెమ్మదిగా, తడబాటుగా అతని గదివైపు నడిచింది రాధ గదిలోకి రాగానే గది తలుపు గడియ పెట్టి తను కూర్చుని ఆమెను కూర్చోమని కుర్చీ చూపించారాయన. నెమ్మదిగా తలవాల్చి కూర్చుంది రాధ.
అంటే రామకృష్ణతో నీ పరిచయం ఎంతవరకు నడిచింది? ఆహా కాదు, ఏదో మంచి కుర్రాడు, మన కుటుంబంలో సరదాగా తిరుగుతున్నాడు అనుకున్నాను, కానీ అతనికి నీకు ఏదో గట్టి స్నేహమే ఉన్నట్టుందే అన్నారు వ్యంగ్యంగా నవ్వుతూ. ఒక్కసారి భయంగా అతని వైపు చూసి తలదించుకుంది రాధ. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య గంభీరంగా దొర్లాయి. చెప్పమ్మా, పర్వాలేదు, మీ స్నేహం ఎటువంటిది అని, నీకు ఎంత దగ్గరగా వచ్చాడని ఆయన గొంతులో సాధ్యమైనంత సౌమ్యాన్ని నింపుకుంటూ అడిగారు. మీ అనుమతి తీసుకుని నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు రామకృష్ణ. వణికే గొంతుతో ధైర్యాన్ని పుంజుకుంటూ నెమ్మదిగా చెప్పింది రాధ. పగలబడి నవ్వారు శ్రీనివాసయ్యరు. శభాష్, పెళ్లి చేసుకుంటానన్నాడు. తాత, అమ్మమ్మ, నాన్న, అమ్మ, ఇంకా సనాతన సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన రామకృష్ణ నిన్ను పెళ్లి చేసుకుంటాడా? పెళ్లి చేసుకుంటానని అమాయకురాలైన ఆడపిల్లను అతని పెదవులు బిగుసుకున్నాయి. అబ్బే లేదు బాబయ్య, ఆయన అలాంటివారు కారు. నీకేం తెలుసమ్మా? ఒక్కో ఆడదాన్ని అనుభవించాలనే తృష్ణతో మగవాడు ఎన్ని వేషాలు వేస్తాడో, ఎంత గడ్డి కరుస్తాడో. సరే కనుక్కుంటాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. మోజు తీరాక తాళి కట్టిన నీ తండ్రి మీ అమ్మని మోసం చేశాడు. మీ ఇద్దరి ప్రేమ చీరలివ్వడం, పూలు ముడవడంతోనే ఆగి ఉంటే పర్వాలేదు. అలాంటివి కూడా ఇటుపైన జరగడానికి వీల్లేదు. మీ కక్కి మీదుండే గౌరవంతో 6 సంవత్సరాల ఈ పిల్లలా పెంచుతూ బాబయ్య అని పిలిపించుకుంటున్న ఆ మమకారంతో నువ్వు సంఘంలో గౌరవమైన గృహిణిగా జీవించాలని ఆశిస్తున్నాను. నేను పెంచిన పిల్ల భ్రష్టురాలని నలుగురు నవ్వే పరిస్థితిని రానియకు రాధా. నా గుండెల్లో మంటలు రేగించకు. రామకృష్ణతో మరి మాట్లాడకు. రామకృష్ణ, అతని తల్లిదండ్రులు అందరూ సమ్మతిస్తే ఎంత కట్నమైనా ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తాను. మరి వెళ్ళు. ఈసారి అతని గొంతు సన్నగా కంపించింది. రాత్రి 10 గంటలకు భోజనానికి వచ్చిన వాసురావుని తన గదికి పిలిపించుకున్నాడు శ్రీనివాసయ్యరు. ఏమిటి నాన్న, మాట్లాడాలన్నారట? మీతో చెప్పాలనుకుంటున్నాను. నన్ను పైదేశం పంపిస్తారట అంటూ తండ్రి దగ్గరలో కుర్చీ మీద కూర్చున్నాడు వాసురావు. సంతోషించంగాని అతనే నీ స్నేహితుడు రామకృష్ణ. రాధకి వాళ్ళ ఏవో కానుకలు ఇచ్చాడు. ఏమిటి సంగతి? వాసురావు వైపు చూసి వ్యంగ్యంగా నవ్వారు శ్రీనివాసయ్యరు. సంగతికేముంది, రాధని తను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. మరెందుకు చేసుకోలేదు? నాకేం తెలుసు నాన్న, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. కంగారు పడిపోతున్నాడు వాసురావు, తండ్రితో వారి ప్రేమ గురించి ఎలా చెప్పాలో తెలియక. నీకేం తెలీదు రాస్కెల్. రామకృష్ణను ఈ గుమ్మం ఎక్కించింది నువ్వు. వారిద్దరికీ ఊరుకోండి నాన్న, అన్నిటికీ నన్నే అంటారు. తండ్రి మాట కడ్డొస్తూ అన్నాడు వాసురావు. ఊరుకుంటానురా. రామకృష్ణను తీసుకురా. రేపు ఉదయం రాధ జీవితంతో ఆడుకునేవాడో పెళ్లి చేసుకునేవాడో తేల్చేస్తాను. ఆవేశం కోపంతో ఊగిపోతున్నారాయన. పెళ్లి చేసుకునేవాడే, తీసుకొస్తానులేండి, అతన్నే అడగండి అంటూ చరచరా యువతలకొచ్చాడు వాసురావు. ఉదయం 7 గంటలకే తీసుకొచ్చారు రామకృష్ణని వాసురావు. వస్తూనే వినయంగా నమస్కరించాడు రామకృష్ణ శ్రీనివాసయ్యరికి. కూర్చోమని చేతితో సంజ్ఞ చేసి కొన్ని నిమిషాలేమో ఆలోచిస్తూ ఉండిపోయారు శ్రీనివాసయ్యరు. వాసురావు వల్ల విషయం విన్నవాడు గనక ఆయనేమీ ప్రశ్నించకముందే, మీ దగ్గరకోసారి ఓ ముఖ్య విషయం అడగాలని నేనే రావాలనుకుంటున్నాను అంటూ నసిగి శ్రీనివాసయ్యర్ వైపు చూశాడు రామకృష్ణ. ఏమిటా ముఖ్య విషయం? గంభీరంగా ధ్వనించింది అతని గొంతు. పెళ్లి విషయం. అంటే మీ రాధని నాకివ్వడానికి మీకు అభ్యంతరం ఏమైనా ఉంటుందేమో అని. ఉంటే? కంగుమంది శ్రీనివాసయ్యర్ గొంతు. ఉండకూడదనే అనుకుంటాను. ఎందుకు ఉండకూడదు? మీ ఇద్దరికీ ఇష్టమైతే సరే. నీ తల్లిదండ్రులు కూడా రాధని కోడలుగా చేసుకోవడానికి అంగీకరించాలి. రాధ జీవితం సక్రమంగా నడవాలంటే ఒక నువ్వే పెళ్లి చేసుకుంటాను అంటే సరిపోదు. నీ తల్లిదండ్రులు రాధని వారి ఇంటి కోడలుగా తీసుకువెళ్ళడానికి అంగీకరించాలి. అలా అందరికీ అంగీకారమైనప్పుడు మీరు కోరినవన్నీ ఇచ్చి పెళ్లి చేస్తాను. రేపు మా వాసుని నీతో పంపిస్తాను. నీ కూడా వచ్చి నీ వాళ్ళని పిలుస్తాడు. వారు కూడా రాధని చూడాలి. వారితో నేను కొన్ని రాధ విషయాలు, అంటే ఆమె మా ఇంటికి ఎలా వచ్చిందో చెప్పాలి. వెళ్ళు, మీ తల్లిదండ్రుల్ని తీసుకురా అన్నారు శ్రీనివాసయ్యరు కొంత గంభీర స్వరంతో. ఇబ్బందిగా కదిలి మళ్లీ కూర్చుని క్షణం తర్వాత నసుగుతూ, వాళ్ళు చాలా పాతకాలపు మనుషులు. వంశం సాంప్రదాయం అంటూ జరగనివ్వరండి. నన్ను నమ్మండి. నేను ఆ అమ్మాయికి అన్యాయం చేయను. మా ఇద్దరికీ పెళ్లి చేసి ఆశీర్వదించండి. నెమ్మదిగా ఒక్కొక్క మాట ప్రయత్నపూర్వకంగా అన్నాడు రామకృష్ణ. వీలవదల, వెళ్ళిపో. రాధతో అనవసరంగా పరిచయం పెంచుకోకు అన్నారు శ్రీనివాసయ్యరు కోపాన్ని అణుచుకుంటూ. అలా అనకండి సార్.
అని ఇంకా ఏమో చెప్పబోతున్న రామకృష్ణ గెటౌట్ అన్న శ్రీనివాసయ్యర్ గర్జనకి తుళ్ళిపడ్డాడు. మౌనంగా అవమాన భారంతో తల వంచుకుని వెళ్ళిపోతున్న రామకృష్ణ వెనుక తాను వెళ్లబోతున్న వాసురావుని వాసు ఇలారా అని పిలిచారు శ్రీనివాసయ్యరు. నెమ్మదిగా భయంగా చూస్తూ తండ్రిని సమీపించాడు వాసురావు. అతన్నేహ మనింటికి రానియకు, నువ్వు రాయబారాలు నడపకు తీవ్రంగా హెచ్చరించారు. అలాగే నాన్న అంటూ వెనుదిరిగిన వాసురావు వీధిగేటు దగ్గర రామకృష్ణని కలుసుకున్నాడు. మీ నాన్నగారిని అడిగేయమని ప్రోత్సహించావు, చివాట్లు తినిపించడానికా? రామకృష్ణ మోహం రోషంతో కంది ఉంది. మా నాన్న కూడా చాదస్తు మనిషిని ఇప్పుడే గ్రహించాను కృష్ణ, క్షమించు. నా వల్ల జరిగే సహాయం ఏదన్నా నీకు తప్పక చేస్తాను. చేస్తావు కదూ? థ్యాంక్స్. మరి మీ ఇంటికి ఇదివరకట్లా రాలేను. సరి, సాయంత్రం నా రూమ్కి రా అంటూ నిష్క్రమించాడు రామకృష్ణ, వాసురావు చెయ్యి పట్టి నొక్కి వదులుతూ. వాసురావు సహాయంతో రాధతో రిజిస్టర్ మ్యారేజ్కి ఏర్పాట్లు చేసుకున్నాడు రామకృష్ణ. అతను విదేశాలకు వెళ్లబోయే రోజే మంచి రోజు కావడాన్న పెళ్ళయి ఇష్టదైవానికి మొక్కిన క్షణాల్లో ప్లేనెక్కి వెళ్ళిపోయాడు రామకృష్ణ. రాధతో తన గడిపిన రోజులు తలుచుకుని బరువుగా నిట్టూర్చి ఏ రాత్రికో నిద్రపోయాడు రామకృష్ణ. మర్రోజు అడిగితే సారీ ఫ్రెండ్, ఎక్కడో పారేశాను అన్నాడు వాసురావు విచారం వ్యక్తం చేస్తూ. పోనీ రాధ ఎప్పట్లో వస్తుంది మీ ఇంటికి? నువ్వు పారేసిన ఉత్తరంలో రాయలేదా? ప్రశ్నించాడు రామకృష్ణ. మా వదినతో వెళ్ళినంత మాత్రం రాశాడు, మళ్ళీ ఫలానా రోజు వస్తుంది అని రాయలేదు అన్నాడు వాసురావు. రామకృష్ణలో రాధను చూడాలన్న వాంఛ ఉధృతమవుతుంది. తర్వాత 3 నెలలు మా అన్నయ్య ఉత్తరమే రాయలేదని దబాయించాడు వాసురావు. పట్నం వెళ్ళి వచ్చిన శ్రీనివాసరావు అతను అంటే నీ మిత్రుడే ఇంకా 6 నెలల దాకా రాడటమ్మా, భోగట్టా చేశాను అన్నాడు రాధని పిలుస్తూ. మౌనంగా తల వంచి దీర్ఘంగా నిట్టూర్చింది రాధ. రమాకుమార్ బోర్లా పడుకుని కడుపుతో పాకుతున్నాడు, నవ్వుతున్నాడు, కేరింతలు కొడుతున్నాడు. ఆ ఇంటి వ్యక్తులు అందరి హృదయాలు ఆ పసిబిడ్డపైనే కోటి ఆశలు పెట్టుకున్నాయి. పొలంలో కోతలవుతున్నాయి. నాతో పొలానికి వస్తావు కదమ్మా అన్నాడు శ్రీనివాసరావు రాధని తట్టి లేపుతూ. జ్వరం వచ్చినట్టుంది బాబయ్య, మీరు వెళ్ళిరండి, తర్వాత వస్తాను అంది రాధ బద్ధకంగా ఒత్తిగిలి మళ్లీ పడుకుంటూ. ఆతృతగా ఆమె చెంపపై చేయి వేసి వద్దు, రెస్ట్ తీసుకో, తాతయ్యకి చెప్పు, డాక్టర్కి కబురు చేయమని అని చెప్పి, శాంత రాధకి జ్వరం వచ్చింది, డాక్టర్కి చూపించు అని భార్యకు చెప్పాడు శ్రీనివాసరావు. ఆ రోజు డాక్టర్కి చూపించి మందు వేశారు. కానీ క్రమంగా రాధ జ్వరం తీవ్రమైంది. 1, 2, 4 రోజులు టెంపరేచర్ నార్మల్కి రాలేదు. కంగారు పడిపోతున్నాడు శ్రీనివాసరావు. పొలం పనులు, ఇతరమైన అన్ని వ్యాపకాలు విస్మరించి రాధ మంచం దగ్గర కుర్చీలో అలా మతిలేని వాడిలా కూర్చుండిపోయిన శ్రీనివాసరావుని చూసి విసుక్కుంటున్నారు ఆ ఇంట్లో వ్యక్తులు. మతిపోయిందేమిట్రా? కోతలు సంగోరయ్యాయి, కుప్పలు వేయించాలి, ఎక్కడ పనులు అక్కడే పడుకోబెట్టి దాని మంచం దగ్గరే కూర్చుంటున్నావు, ఇదెక్కడ బాంధవ్యవరా బాబు, మేమంతా లేవా అమ్మాయిని చూడ్డానికి? చిరాగ్గా కొడుకు వైపు చూస్తూ అన్నాడు రంగనాథం. పోతే పోనిండి నాన్న, నాకు ఏ పని చేయడానికి కాళ్లాడ్డం లేదు. తల 2 చేతుల్లో పట్టుకున్నాడు శ్రీనివాసరావు. ఎవరన్నా నవ్వగలరు, ఇదేమిట్రా ఇంత అపేక్ష? అమ్మ, నాన్న, భార్య ఎవరి మీద లేనిది? అయి ఉంటే ఉంటుంది, లేకపోతే. అమ్మా! అసహనంగా అరిచాడు శ్రీనివాసరావు జానకమ్మను మాటలోనే వారిస్తూ. ఆమెను కసురుకుంటావెందుకు? నలుగురు నవ్వుతున్నారు. ఆ అమ్మాయి మంచానికి అడ్డు పెట్టుకుని కూర్చుంటే. వెళ్ళండి, మందిప్పిస్తున్నారుగా. ఈ 4 రోజులై 60 రూపాయలు బిల్లయింది, కానియండి, ఎవరికి ఎంత రుణము? శాంత, ఎందుకు మీరంతా నన్ను ఇలా కొరుకు తింటున్నారు? డబ్బు, పొలం అన్నీ ఏమైనా అయిపోని, రాధ మళ్ళీ మామూలు మనిషి అయ్యేదాకా నేను ఎటూ కదలను. స్థిరంగా ధ్వనించింది శ్రీనివాసరావు గొంతు. జ్వర తీవ్రతలో కొంచెం కళ్ళు తెరిచి చివరి మాటలేవో అర్థం చేసుకున్న రాధ, నేనేమీ అయిపోను, వెళ్ళండి బాబయ్య గొణిగినట్లంది. నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకమ్మా, విశ్రాంతి తీసుకో. ఆమె నుదుటిపై ఉడుకులాం గుడ్డ తడిపివేస్తూ అన్నాడు శ్రీనివాసరావు. మళ్ళీ మగతగా కళ్ళు మూసుకున్న రాధ చివాలన లేవబోయింది. ఎందుకు, ఏమిటి కావాలి? ఆతృతగా ప్రశ్నించాడు శ్రీనివాసరావు. బాత్రూంకి వెళ్ళాలి. అతి నీరసంగా ఉందామె గొంతు. శాంత, రాధను ఓసారి బాత్రూం వైపు తీసుకువెళ్ళు అన్నాడు శ్రీనివాసరావు అవతల గదిలో ఉన్న శాంతని పిలుస్తూ. అలా రాధ మంచం చుట్టూ తిరిగే శ్రీనివాసరావు ప్రవర్తన అసహించుకున్న శాంత, నాకు తీరిక లేదు, లేచి వెళ్ళమనండి, లేకపోతే మీరే తీసుకువెళ్ళండి, కూతురేగా, తప్పులేదు. ఆ గదిలోంచి గట్టిగా సమాధానం చెప్పింది.
అన్ని చాకరీలు దాని చేత చేయించుకున్న దానివి. బాత్రూంకి ఓసారి చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళలేవు అంటూ విసురుగా శాంత గదిలోకొచ్చి ఆమె చెయ్యి పట్టుకుని బలంగా యువతలకు లాగాడు శ్రీనివాసరావు. ఇదెక్కడ శనిదాపురించిందిరా కొంపకి? శాంత మీద చెయ్యి చేసుకుంటావా అంటూ గబగబా వచ్చాడు రంగనాథం. అర్థం లేకుండా మాట్లాడి నా మనసు నొప్పించకండి నాన్న. దీని వాంతులు ఎన్నిసార్లు కడిగింది రాధ? రమ కడుపులో ఉన్నప్పుడు తెల్లవార్లు దీని కాళ్ళు ఒళ్ళు పట్టేదే ఆ విశ్వాసమైనా వద్దా? ఎవత్తనో అంతల పొంతలు దాన్ని నెత్తినెక్కించుకుని దానికి చాకరీ చేయమంటే ఎవడు చేస్తాడ్రా? కోడలి మీద కొడుకు చేయి చేసుకున్నాడనే ఉక్రోషంతో అంది జానకమ్మ. అంతల పొంతల వాణ్ణి నేనమ్మా. ఈ కొంపకి శనిని నేనేనమ్మా, నేను. రాధననకండి. టపటప గోడకేసి తల కొట్టుకున్నాడు శ్రీనివాసరావు. మతి చెలించిన వాణ్ణి చూసినట్లు చూశారు శ్రీనివాసరావుని రంగనాథం, జానకమ్మ, శాంత. జానకమ్మ మంచం దగ్గరకు వెళ్లి పిలిచేసరికి మళ్ళీ మగత నిద్రలోకి జారిపోయింది రాధ. మర్నాడు రాధని పరీక్ష చేసిన డాక్టరు రాధకి టైఫాయిడ్ జ్వరమని చెప్పాడు. ఎంత ఫీజైనా సరే ఇస్తానని, రాధను బ్రతికించమని డాక్టర్ని అర్థించాడు శ్రీనివాసరావు. పొలం, ఇతర వ్యవహారాలు అన్నీ రంగనాథం పైన పడ్డాయి. శ్రీనివాసరావు ఇల్లు కదలడమే లేదు. రామకృష్ణ కొద్ది రోజుల్లో వస్తున్నాడని, అతను వచ్చే లోపలే ఏదో సంబంధం స్థిరం చేద్దామనుకుంటున్నానని, మీతో మాట్లాడడానికి మీ అల్లుడు ఈ వారంలో వస్తున్నారని రంగనాథానికి ఉత్తరం రాసింది కామేశ్వరి. అల్లుడి రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు రంగనాథం, జానకమ్మ. శాంత ఏ పని పాట పట్టించుకొని శ్రీనివాసరావుని చూస్తూ చిరాకు పడిపోతుంది. రాధ సపర్యల కోసం ఒక స్త్రీని ఏర్పాటు చేశాడు శ్రీనివాసరావు. రాధ జ్వరం తీవ్ర రూపం దాల్చింది. పూర్తిగా తెలివి కోల్పోయిన రాధ ఏవేవో అస్పష్టంగా గొణుకుతుంది, నవ్వుతుంది, ఏడుస్తుంది. బెంబేలైపోయి అన్నం నీళ్లు తీసుకోవడం మానేశాడు శ్రీనివాసరావు. రాధ కోసం అలా దిగజారిపోతున్న శ్రీనివాసరావు ఆంతర్యమేమిటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. సంతోషంగా వచ్చిన మూర్తి ఇల్లంతా నిశ్శబ్దంగా గంభీరంగా ఉండడం గమనించి అంతా కులాసానా ప్రశ్నించాడు జానకమ్మను. కులాసయ్యే బాబు, కానీ అలా చూడు, మీ బావమరిదికి ఓ గ్రహం పట్టింది కొన్నాళ్ళయి. మీ ఆవిడ చెప్పే ఉంటుంది. లేకపోతే చూడు, తీసుకెళ్ళి ఏ ఆసుపత్రిలోనూ పారేయక దాన్ని పట్టుకుని ఏడుస్తున్నాడు అన్నాడు రంగనాథం నెమ్మదిగా విసుక్కుంటూ. బావా, చాలా కాలానికి వచ్చారు నవ్వుతూనే పలకరించాడు శ్రీనివాసరావు. కృష్ణ సంబంధం విషయం మాట్లాడదామని అంటూ శ్రీనివాసరావు ఎదురు కుర్చీలో కూర్చున్నాడు మూర్తి. ఎక్కడా, ఏమైనా కనుక్కున్నారా? ఏదో మాట్లాడాలన్న ఉద్దేశంతో ప్రశ్నించాడు శ్రీనివాసరావు, అతనికి ఆసక్తి లేకపోయినా. అన్నీ బాగున్నాయోయ్, కానీ అమ్మాయి కాస్త నల్లగా ఉంటుంది, మనవాడు ఏమంటాడో అని. వద్దు బావా, వాడి అంగీకారం లేంది మీరు ఏ నిశ్చయానికి రాకండి, హెచ్చరిస్తున్నట్టన్నాడు శ్రీనివాసరావు. మీ అక్కయ్య చంపేస్తుందయ్. వాడు రానిలే, ఎలానో 2-3 నెలల్లో వస్తాడు అంటే వినడం లేదు. మొన్న వెళ్ళి వాళ్ళ అమ్మాయిని చూసొచ్చింది, నిశ్చయం చేసేయమంటుంది. దాని మొహం, ఓదానికొకటైతే మాట వినిపోతారు. అలాంటి తెలివి తక్కువ పని చేయకండి అన్నాడు శ్రీనివాసరావు. తర్వాత రంగనాథం, జానకమ్మ అందరూ అదే సలహా ఇచ్చారు. రాధని చూసిన మూర్తి, ఎంత అందమైన అమ్మాయి, పాపం ఎన్నాళ్ళయి జ్వరం అంటూ ప్రశ్నించాడు. 15 రోజులైంది. ఇవాళ బొత్తిగా స్పృహ లేదు. స్వాగతంగా అంటూ అమ్మ రాధ అని నెమ్మదిగా పిలిచాడు. చలనం లేదు. పైగా అదోలా అయిపోతుంది రాధ. కంగారుగా డాక్టర్కి కబురు చేశాడు శ్రీనివాసరావు. డాక్టరు రాధని పరీక్షించి ఇంజెక్షన్ ఇచ్చి యువతలకొస్తూ వెనుదిరిగి తన వెనుక ఉన్న శ్రీనివాసరావుతో, మనం ఎంత ప్రయత్నం చేశాం, తర్వాత భగవంతుడి దయ, మీరు ధైర్యంగా ఉండండి, ఓ గంటలో తెలివి రావచ్చు అంటూ ముందుకు చెరచెర నడిచి వెళ్ళిపోయాడు. నిమిషాలు లెక్క పెడుతూ ఆతృతగా రాధవైపు చూస్తూ మౌనంగా మ్లానవదనంతో కూర్చున్నాడు శ్రీనివాసరావు. ఇల్లంతా గంభీర నిశ్శబ్దం ఆవరించింది. బరువుగా క్షణాలు దొర్లుతున్నాయి. శ్రీనివాసరావు కళ్ళు నిర్విరామంగా వర్షిస్తున్నాయి. ఏటో వెళ్ళొచ్చిన రంగనాథం గబగబా శ్రీనివాసరావు దగ్గరకొస్తూ, కొంప తీసావు గదరా, చెరువు కింద మళ్ళు తనఖా పెట్టావట, 10,000 రూపాయలకి రాధని కొన్నావట, ఏమిట్రా నీకు పోయే కాలం అంటూ తల 2 చేతుల్లో పట్టుకుని శ్రీనివాసరావు ఎదురుగా చతికిలబడ్డాడు. ఏమిటి? బొగ్గలు నొక్కుకుంది జానకమ్మ. ప్రశ్నార్థకంగా శ్రీనివాసరావు వైపు చూశాడు మూర్తి. అయోమయంగా చూస్తుంది శాంత. గబగబా కళ్ళు తుడుచుకుని, అవును, రాధని 10,000కి కొన్నాను, అది నా కూతురు కాబట్టి అన్నాడు శ్రీనివాసరావు. ఏమిట్రా పిచ్చివాగుడు అంటూ కోపంగా లేవబోతున్న రంగనాథం చేతులు 2 పట్టుకుంటూ, ఇంకెందుకు నాన్న, నేను చేసిన పాపం నేను కప్పుకోవడం. పిచ్చి తల్లి, నన్ను నాన్న అని పిలవకుండానే వెళ్ళిపోతుంది.
మీకందరికీ ఇబ్బంది లేకుండా, మీ పరువు పోకుండా, నేను ఎక్కడ పెళ్లి చేస్తానో అనే దిగులు మీకు లేకుండా రాధ వెళ్ళిపోతుంది. నేను కట్టుకున్న పిచ్చిక గోళ్ళు కాలరాసిపోతుంది. అమ్మ రాధ, రాధ మంచం పట్టకు తలకొట్టుకుంటూ చతికిలబడి హృదయం పగిలిపోయేలా, అమ్మా నన్ను మోసం చేసి వెళ్ళిపోతున్నావు కదూ? అవును, మీ అమ్మను నేను మోసం చేశాను. నువ్వు నువ్వు నా బిడ్డవి కాదన్నాను. మీ అమ్మ మీద కసి నీ మీద తీర్చుకుంటున్నాను అని గ్రహించలేకపోయానమ్మా. నన్నొక్కసారి నాన్న అని పిలిచి చచ్చిపో. ఆమె తలకు తన తల ఆనించి రోదిస్తున్న శ్రీనివాసరావు జబ్బ పట్టుకుని ముందుకు లాగుతూ, ఏమిటి శ్రీను అంటున్నావు? నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు మూర్తి. సంభ్రమాశ్చర్యాలు ముప్పెరుగొన్నాయి అందరి వదనాల్లోనూ. తెల్లబోయి చూస్తున్నారు శ్రీనివాసరావు వైపు. ఈ నిజం నిప్పులా నా గుండెలను కాలుస్తుంది బావా. రాధ నా కూతురు, రమ కూతురు. రమ నుంచి విడాకులు పొందాలన్న సంకల్పంతో అలా అబద్ధమాడాను. ఇంకా ఆమె మీద నాకు కసి, పగ అన్నీ అలా అబద్ధమాడి తీర్చుకోవాలనుకున్నాను. ఏమిటి తీర్చుకున్నాను? ఇలా నాలా రమ ఏడవలేదు, నేను ఏడుస్తున్నాను అంటూ రాధ వదనంలోకి చూస్తూ, అమ్మ రాధ, మరింక నాతో పొలానికి రావు? 18 ఏళ్ల జీవితంలో ఇన్ని బాధలకి గురయ్యావమ్మా. ఈ రాక్షసుడు కడుపున పుట్టి 18 ఏళ్ల పరుల పంచన అనాథగా బ్రతికి, పోనీ ఇప్పుడైనా ఇటుపైనైనా సుఖపడతావనుకున్నాను. నీకు 100 ఏళ్ళు నిండి. అతని గొంతు పూడిపోయింది. ఉన్మత్తుళ్లా జుట్టు పీకుని విలపిస్తున్నాడు శ్రీనివాసరావు. రాధ పక్కలో కూర్చుని ఆప్యాయంగా, మా ఇంటి మహాలక్ష్మివా తల్లి అని తండ్రి ఏడుకొండలవాడ రక్షించు నాయనా అంటూ ప్రార్థనలు చేస్తుంది జానకమ్మ. ఊరి అప్రాచ్యపు వెధవా, ఇన్నేళ్ళొచ్చి ఇంకా అబద్ధాలే ఆడుతున్నావురా? ముందే అలా ఎందుకు ఏడవలేకపోయావు? ఏడు, దాని ఊసిరి ఎక్కడికి పోతుంది? అసుర సంధ్య వేళ నిండు మనిషి మీద నిందమోపి తగిలేసినాక ఆ వేళ తెలియదురా ఆ అనుభవం ఇలా ఉంటుందని. అబ్బా ఊరుకోండి, ఎవరన్నా వింటే నవ్విపోతారు. ఏదో తెలివి తక్కువ పని చేశాడు, అఘోరిస్తున్నాడు. గుట్టుగా మనసులోనే దాచుకోవాలి సంగతి, అంతేగాని ఈ సంగతి ఎవరికన్నా తెలిస్తే మొహాన్ని ఉమ్మేయరు. ఏదో మన పిల్ల మన ఇంటికొచ్చింది, అది బ్రతికి బయటపడితే అంతే చాలు అంటూ భర్తను మందలించింది జానకమ్మ. అమ్మా సన్నగా మూలిగి ఒత్తిగిల్లింది రాధ. ఒక్కసారి అందరి వదనాల్లో ఆనందరేఖలు విరిశాయి. కొన్ని క్షణాల తరువాత నెమ్మదిగా కళ్ళు తెరిచింది రాధ. నెమ్మదిగా ఆమె నోట్లో గ్లూకోజ్ నీళ్లు పోసింది జానకమ్మ. తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో ఇలా అబద్ధమాడుతున్నాడు అని అపార్థం చేసుకున్న మూర్తి తొందర పనులున్నాయంటూ వెళ్ళిపోయాడు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.